దయచేసి నా ఛానెల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నవీకరణలను పొందడానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి. నేను ఈ అంశాలన్నింటినీ కవర్ చేస్తున్నాను. అన్ని పోటీ పరీక్షలకు జికె1 లైనర్ ప్రశ్నలు జవాబులు జనరల్ స్టడీస్ టాప్ అప్డేటెడ్ గక్క 10,000 బిట్స్ వైరియంప్ ఫర్ ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ 1500. భారతదేశంలో ఏ సంవత్సరంలో సేవా పన్ను మొదట ప్రవేశపెట్టారా? 1994. 1501. నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏ దిగువ మైక్రో అప్రోచ్ ని ప్రాతినిధ్యం వహిస్తుంది? స్టడీ ఆఫ్ టిస్కో యొక్క అమ్మకం. 1502. భారతదేశంలో ఏ విధానంలో మిశ్రమ ఎకానమీ? 1948 యొక్క పారిశ్రామిక విధానం. 1503. ప్రొడక్షన్ ఫంక్షన్ కొరిలేషన్ చూపిస్తుంది మధ్య ప్రాథమిక ఇన్పుట్ మరియు అల్టిమేట్ అవుట్పుట్. 1504. ఏ బ్యాంకు యొక్క కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది? 100 రూపాయల యొక్క డినోమినేషన్. బ్యాంక్ నోట్ ప్రెస్ డి వారు. 1505. పాన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అమెరికన్ ఆరోగ్య సంస్థ, మెక్సికో. 1506. జనాభా లెక్కల ప్రకారం 2011 15వ జనాభా గణన. 1507. ఐ బ్యాంకింగ్లో ఐ ట్యాక్స్ కొరకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. 1508. ఏ సంస్థలు పే కార్పొరేషన్ పై పన్ను ఆదాయాలు? 1509. ఒకవేళ రెండు ప్రోడక్ట్లు కాంప్లిమెంట్ అయితే అప్పుడు వీటి యొక్క క్రాస్ ప్రైస్ స్థితిత్వం ఉంటుంది నెగటివ్. 1510. ఖచ్చితమైన కింద ఫర్మ్ యొక్క డిమాండ్ వక్రం పోటీ అంటే ఎక్స్ ఆకాశానికి అడ్డు. 1511. డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం యొక్క పరిస్థితి అదనపు డిమాండ్. 1512. ఇది దేనికి తగిన కొలత? ఒక దేశ ఆర్థికాభివృద్ధిని తలసరి నిజమైన ఆదాయం. 1513. ఏ బాండ్ ద్వారా ద్రవ్య విధానం క్రమబద్ధీకరించారు? సెంట్రల్ బ్యాంక్. 1514. జాతీయ ఆదాయంలో చేర్చలేదు లాటరీ గెలుచుకోవడం. 1515. ఏ రకం మార్కెట్ ఉనికి కోసం రికార్డో ప్రోది అర్థ సిద్ధాంతం గుత్తాధిపత్యం. 1516. కౌటిల్యుడు అర్థశాస్త్రతో ఒప్పందాలు ఏ విధానాలకు సంబంధించిన అంశాలు? రాజకీయ విధానాలు. 1517. శధన యొక్క పూర్తి రూపం స్టేట్ డ్రాయింగ్ హక్కుల. 1518. గరిష్ట సామాజిక సిద్ధాంతం యొక్క సిద్ధాంతం పబ్లిక్ ఫైనాన్స్ ఇచ్చారు డెలైట్. 1519. జాతీయ అధ్యక్షుడు ఆదాయ కమిటీనా? పి.సి. మహలనోబిలు. 1520. ఏ ప్రణాళికలో ధరలు ఒక క్షీణత? మొదటి. 1521. బ్యాంకులు అనేక బ్యాంకులను జాతీయం చేశాయి. 1969 నుండి 20. 1522. దీనిని కృత్రిమ కరెన్సీగా వ్యవహరిస్తారు. ఎస్.సి. 1523. స్టాక్ మార్కెట్ యొక్క మారకం మరియు నియంత్రణ చేసినది సిబి. 1524. 5 సంవత్సరాల ప్రణాళికల భావన ఎవరి ద్వారా భారత్లో ప్రవేశపెట్టారా? జవహర్ లాల్ నెహ్రూ. 1525. మొదటి సెజ్లో ఉన్నది భారతదేశము. 1526. దీని ద్వారా చెల్లించే పన్ను ఎలా ఉంటుంది? వ్యక్తి ఎవరి మీద పన్ను ఘటన? ప్రత్యక్ష పన్ను. 1527. భారతదేశంలో అంకాళేశ్వర్కు ప్రసిద్ధి ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తి? అసోం. 1528. ప్రైస్ ఇండెక్స్లో మార్పు ద్వారా కొలవబడుతుంది కొనుగోలు శక్తి. 1529. పాల్గొనే నోట్స్ పిఎన్ఎస్ లో అనుబంధించబడి ఉంటాయి ఏ ఇన్వెస్టర్లతో? విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు. 1530. భారతదేశ జాతీయ ఆదాయం సంకలనం కేంద్ర గణాంక సంస్థ. 1531. ఇది కోశ విధానాన్ని సూత్రపరుస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ.
1532. ఏ రకమైన నిరుద్యోగం ఎక్కువగా భారతదేశంలో కనుగొన్నారా? మారువేషం. 1533. దేనిని అధిక కాలము అందురు? ద్రవ్యోల్బణం, అల్ప ఆర్థికాభివృద్ధి కదా? స్టాగ్ఫ్లేషన్. 1534. గ్రాండ్ బ్యాంకులు ప్రసిద్ధి చెందిన చేపలు పట్టడం గ్రౌండ్సే ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తర పశ్చిమ అట్లాంటిక్. 1530. లా ఆఫ్ మార్కెట్ ద్వారా ప్రోదీ చేయబడింది జభా చెబుతున్నారు. 1536. పేదరికపు నిర్మూలన ధ్యేయం పంచవర్ష ప్రణాళిక. 5వ. 1537 అంత్యోదయ ప్రధాన లక్ష్యం ఏమిటి కార్యక్రమం? పేదల అభ్యున్నతి. 1538. కు సమానమైన ప్రధాన ఖర్చు, అస్థిర ఖర్చు అపరిపాలనా వ్యయం. 1539. లో టేక్-ఆఫ్ స్టేజ్ అంటే ఏమిటి? ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి ప్రార 0 బిలియన్ 0. 1540. ఏ ఆధారంగా జాతీయ ఆదాయం? వస్తువుల ఉత్పత్తి మరియు సేవలు. 1541. వస్తు వినిమయం అంటే వినిమయం సరుకులతో సరుకులు. 1542. పవర్ యొక్క వనరు మధ్య భారతదేశం అతిపెద్ద ఏ శక్తి వనరు యొక్క నిల్వలు? బొగ్గు. 1543 నగదు రిజర్వు నిష్పత్తిని తగ్గించి ఉంటే సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? సృష్టి పెరుగుదల. 1544. సంపూర్ణ ఇనాస్టిక్ డిమాండ్ దేనికి సమానం? 0. 1545. దీనిని ద్రవ్యోల్బణాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగించవచ్చు తాత్కాలికంగా. డబ్బు సరఫరాలో తగ్గుదల. 1546. IMF ప్రధాన కార్యాలయాలు ప్రపంచ బ్యాంకు ఉంది. ఇటు వాషింగ్టన్ DC. 1547. ఆవిష్కరణ లాభం యొక్క సిద్ధాంతం ఎగిరి షౌసున్నా పీటర్. 1548. దీనిలో ఒక షెడ్యూల్ బ్యాంకు చేర్చబడింది. 60 చట్టం ఈ షెడ్యూల్లో. 1549. ఇటీవలి సంవత్సరాలలో రాజధాని ఎలా ఉంది? డిఫెన్స్ సర్వీస్ కొరకు అవుట్లెస్ పెరుగుతున్న క్రమంగా. 1550. ఏ బ్యాంకు ద్వారా కేంద్ర బ్యాంకింగ్ భారతదేశంలో ఫంక్షన్లు నిర్వహించారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారతదేశం. 1551. SBI ఇంతకు ముందు అని పిలువబడింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1552. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అంటే తగ్గుదల యూనిట్ ఉత్పత్తి వ్యయం. 1553. ఏ జంతువు యొక్క ఇన్సిగ్నియా? RBI పాంథర్. 1554. ప్రపంచవ్యాప్త గొప్ప మాంద్యం కారణంగా న్యూ డీల్ డిక్లేర్ చేశారా? రూజ్వెల్ట్. 1555. అత్యధిక డినామినేషన్ కలిగిన లో లీగల్ టెండర్గా చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు ప్రస్తుతం భారత్ 1000 రూపాయలు. 1556. భారతదేశానికి విద్యుత్తును ఎగుమతి చేయడం ప్రారంభించారు బంగ్లాదేశ్. 1557. తూర్పు ఆఫ్రికా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అభివృద్ధి బ్యాంకు. ఉగాది. 1558. భారతదేశ విశిష్టత ఏది కాదు? వ్యవసాయం. పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని. 1559. సెన్వాట్ ఏ రేటుకు సంబంధించినది? పరోక్ష పన్ను రేటు. 1560. ఒక క్రౌన్స్ చెక్ 1. ఇది ఏ బ్యాంకు వద్ద మాత్రమే ఎన్కాష్ చేయబడింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ భారతదేశం. 1561. కార్పొరేషన్ బ్లాక్ బోర్డ్ లక్ష్యం ఏమిటి? వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం. 1562. డాక్టర్ పి. రామారావు కమిటీకి సంబంధించినదితో రక్షణ. 1563. మొత్తం ఉత్పత్తి ఒక రేటు పెరుగుతుంది, అప్పుడు ఉపాంత ఉత్పత్తి పెరుగుతున్నా 1564 స్టాక్ ఎక్స్చేంజీలలో ఒక పాత్రను పోషిస్తాయి. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పేర్కొనబడుతుంది? ఉపయోగకరమైనది కాని ఖచ్చితమైన నియంత్రణ అవసరం. 1560.
ఏ బ్యాంకు యొక్క కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది? 100 రూపాయల యొక్క డినామినేషన్ బ్యాంక్ నోట్ ప్రైస్ డి వారు 1566. తలసరి ఆదాయం ఎందుకు తక్కువగా ఉంది భారతదేశంలో? జనాభా పెరుగుదల కారణంగా. 1560 రూపాయలట. 13వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? కమిషన్ విజయ్ కేల్కర్ 1568. 5 సంవత్సరాల ప్రణాళికల భావన ఎవరి ద్వారా భారత్లో ప్రవేశపెట్టారా? జవహర్ లాల్ నెహ్రూ 1569. లా ఆఫ్ డిమాండ్ సంబంధం చూపిస్తుంది మధ్య ఖర్చు మరియు డిమాండ్ 1570. చాణక్య ఏ పేరుతో పిలువబడింది? తన బాల్యమా? విష్ణుగుప్తుడు 1571. కరెన్సీ యొక్క పెగ్గింగ్ అంటే నిర్ణయించడం వద్ద డబ్బు విలువ అత్యున్నత దశ 1572. ఎకనామిక్స్ ఈజ్ ది సైన్స్ ఆఫ్ వెల్త్ అనే పైన స్టేట్మెంట్ ఇవ్వబడుతుంది ఆడమ్ స్మిత్ 1573. హార్డ్ కరెన్సీ అంటే కరెన్సీ అంత సులభం కాదు ప్రాప్తి చేయడానికి 1574. ఏ ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఆఫ్ 5 సంస్థలు? ఇదా 1575. ఏ పరిశ్రమ విదేశీ సంపాదనను చేదు భారత్ కు మారకం? ఎరువులు 1576. ఏ సంస్థలు పే కార్పొరేషన్ పై పన్ను ఆదాయాలు 1577. ప్రభుత్వం ఏ బిల్లును తయారు చేస్తుంది ఆ కొరకు రెవెన్యూల సేకరణకు ఏర్పాట్లు ఏడాది? ఫైనాన్స్ బిల్లు 1578. గుత్తాధిపత్యం కింద అమ్మకందారుల సంఖ్య 1579. దీనిని బ్యాంకర్ చెక్కు అని అంటారు. డిమాండ్ డ్రాఫ్ట్ 1580. లో ఏ ద్రవ్యోల్బణం అనుభవించింది దేశం ప్రస్తుతం? కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం 1581. ఆర్బీఐ సమస్యల కింద కరెన్సీ నోట్లు పిక్సకోవు నిల్వ వ్యవస్థ 1582. ఏ సంవత్సరంలో రైల్వే బడ్జెట్లో సాధారణ బడ్జెట్ నుంచి వీడిపోయిన భారత్? 1900 దండన 1583. ఏ ప్రయోజనం యొక్క జాతీయకరణ బ్యాంకులు చేసేదా? ఆర్థిక వ్యవస్థను ఏకీకరించడం 1584. డిమాండ్ యొక్క నియమం మంచిది కస్టమర్ యొక్క ప్రాధాన్యత 1585. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు? ఐరాస గుర్తించింది గమనించినా? డరపరా 1586. పబ్లిక్ సెక్టార్లో నిర్జలీతను ఏమని అంటారు? ప్రైవేటీకరణ 1587. జాతీయ రుణము అనబడే ఒక భాగము ఎక్స్టర్నల్ డెట్ మొత్తం దాని ద్వారా అప్పుగా తీసుకున్న విదేశాల నుంచి ప్రభుత్వం 1588. శ్రమ డిమాండు అంటారు డ్రైవ్ డిమాండ్ 1589. భారతదేశంలో సెజ్ యొక్క ఉద్దేశ్యం ఎఫ్డిఐలను పెంచాలి 1590. ఏ కమిటీ ద్వారా మండాయి పంచాయతీలకు సిఫార్స్? అశోక్ మెహతా కమిటీ 1591. ఎవరు డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ఏ కంపెనీ? దాని రుణదాతలు 1592. ఏ సంవత్సరంలో ఆర్థిక సంఘం ఆఫ్ పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చాయి? 1970. 1593. అంతర్జాతీయ చెల్లింపుల కొరకు దీనికి కరెన్సీ భారత కరెన్సీ లింక్డ్ ఇన్ అమెరికన్ డాలర్ 1594. మార్కెట్లో వ్యయ నిర్ణయ సంతులనం ద్వారా జరుగుతుంది. మార్జినల్ కాస్ట్లో సమానత్వం మరియు ఉపాంత రాబడి 1595. వేగముగా నడిపించడానికి దారితీసిన ప్రధాన కారకాల్లో 1 భారత ఎగుమతుల విస్తరణ సరళీకరణ ఎకానమీ యొక్క 1596. ఎవరు డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ఏ కంపెనీ? దాని రుణదాతలు 1597. లోటు ఫైనాన్సింగ్ అంటే ఏమిటి? అధిక రాబడి 1598. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1599. ఆర్థిక వ్యవస్థలో మూలధన సన్నద్ధత ఆధారపడి ఉంటుంది. మీదికి మొత్తం పొదుపు 1600.
నేషనల్ స్టాక్ ఎక్కడ నుండి మార్పిడి విధులు? ముంబై 1601. ఏ సంవత్సరంలో స్వరాజ్ జయంతి గ్రామ్ స్వరోజ్ గారి యోజన వచ్చింది? ఫర్ 99. 1602. ప్రైస్ ఇండెక్స్ లో మార్పు ద్వారా కొలవబడుతుంది దిగువ వాటిలో ఏది? కొనుగోలు శక్తి డబ్బు. 1603. ఏ ఆదాయం ద్వారా వ్యక్తి యొక్క వాస్తవ జీవన ప్రమాణాన్ని అంచనా వేయవచ్చా? డిస్పారబుల్ వ్యక్తిగత ఆదాయం. 1604. వసూలుకు ఎవరు బాధ్యులు? ద్రవ్య మరియు ఆర్థిక యొక్క ప్రచురణ సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1605. ఏ పంచవర్ష ప్రణాళికలలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు సొసైటీనా? 5వ. 1606. ఏది పెద్దది టర్నోవర్ పరంగా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. 1607. ఏ ప్రణాళికలో ధరలు ఒక క్షీణత? మొదటి 1608. ఏ సంవత్సరంలో కనిష్ట ద్రవ్యోల్బణం ఆర్థిక సంస్కరణ అనంతర? 1999 నుండి 2000. 1609. ఇది అత్యధిక సంఖ్యలో చక్కెరను కలిగి ఉంది మిల్స్. మహారాష్ట్ర. 1610. ఏ పంచవర్ష ప్రణాళిక ఆధారంగా మహాలను బిలమాదిరి? 2వ. 1611. అర్థశాస్త్ర పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆడమ్ స్మిత్. 1612. పోస్ట్లో ప్రత్యక్ష పన్ను యొక్క వాటా ఎలా ఉంది? ఆర్థిక సంస్కరణ పెరుగుతున్నా. 1613. గ్రేడేషన్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ వ్యవసాయ ఉత్పత్తులు వీటి ద్వారా నిర్వహించబడతాయి. నిర్దేశక మార్కెటింగ్ మరియు తనిఖీ. 1614. ఈ పని చేసిన భారత ఆర్థికవేత్తల మధ్య జాతీయ ఆదాయంపై అగ్రగామి పని? వి. కె. ఆర్. వి. రావు. 1615. పైనట 1-2వ పంచవర్ష ప్రణాళిక వ్యవధి 2012 నుండి 2017. 1616. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ కొరకు 1 నుంచి మొత్తం యూటిలిటీ యూనిట్లు 20 మరియు 10 యూనిట్ నుండి 15, అప్పుడు మార్జినల్ ప్రయోజనం 5. 1617. టూత్ పేస్ట్ అనేది కింద విక్రయించిన ఉత్పత్తి. ఐమెయిన్ ఒక POLISTIC కాంపిటీషన్. 1618. ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం ఉన్నప్పుడు దిగుమతి మరియు ఎగుమతి కారణంగా నిర్దిష్ట దేశం యొక్క అప్పుడు ఇలాంటి ఆర్థిక వ్యవస్థ అంటారు ఓపెన్ ఎకానమీ. 1619. సమగ్ర ద్రవ్య వనరుల 3. 1620. ఏ బ్యాంకు ద్వారా కేంద్ర బ్యాంకింగ్ భారతదేశంలో ఫంక్షన్లు నిర్వహించారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారతదేశం. 1621. మఠ దేనిని కలిగి ఉంటుంది? మఠ థాధా. 1622. ఇది అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ భారతదేశం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. 1623. అంటే అనుకూలమైనది అంటే ఏమిటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఎగుమతి కంటే తక్కువ దిగుమతి. 1624. రైల్వేలు ఈ జాబితాలో ఉన్న అంశం? యూనియన్ జాబితా. 1625. వ్యాట్ విధించబడింది అన్ని లెవెల్ ఉత్పత్తి మరియు అమ్మకం. 1626. వీటిలో కేటాయింపు గోడ్గిల్ ఫార్ములా రిఫర్ చేయాలా? రాష్ట్రాల మధ్య పన్ను ఆప్షన్లు. 1627. ఇది అతి ముఖ్యమైన చిన్న తరహా భారత్లో పరిశ్రమనా? చేనేత. 1628. వడ్డీ రేట్లు నిర్ణయించగా లిక్విడిటీ ప్రాధాన్యత. 1629. లోటు ఫైనాన్సింగ్ అంటే ఏమిటి? అధిక రాబడి. 1630. ఇన్వెస్ట్మెంట్ గులియర్ ప్రభావం చూపిస్తుంది రౌన్ ఆదాయం. 1631. తక్కువ వ్యవధి ధర కోసం ఎవరు చెప్పారు వినియోగం స్థిరంగా ఉంటుంది? కెంజ్. 1632. ద్రవ్యోల్బణ నివారణల మధ్య ఏ చేర్చవచ్చా? బ్యాంకు రేటును తగ్గించడం. 1633.
సమతుల్యమైన ఖర్చు అంటే పరిమాణం డిమాండ్ మరియు సప్లై సమానం. 1634 ఏ పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? భారీ పరిశ్రమలదా? రెండవ 1630 ఏ పద్ధతుల ద్వారా జాతీయ ప్రధానంగా భారత్ అంచనా వేసిన ఆదాయం? ఉత్పత్తి ఆదాయ పద్ధతులు. 1636 పేదరికం ఎందుకు తక్కువ అభివృద్ధిలో ఉంది? దేశాలు చాలా ఆదాయ అసమానత వల్ల. 1637 ఉత్పత్తిలో భారతదేశం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. దిగువ పేర్కొన్న ఏ కమాడిటీస్? పాలు. 1638 ఏ మార్కెట్లో ఎంత డబ్బు సంపాదించవచ్చు? రుణం మనీ మార్కెట్. 1639 వర్బుల్ మరియు బిగ్తో ముడిపడి ఉన్నాయి వాణిజ్య కార్యకలాపంలో ఏ శాఖ? షేర్ మార్కెట్. 1640 ఏ స్లాక్ సీజన్లో భారతీయ ఆర్థిక వ్యవస్థ? జనవరి-జూన్. 1641 భారతదేశ జనాభా గణన ద్వారా వ్యవసాయం జరుగుతుంది. ఉత్పత్తి పద్ధతి. 1642 ఆదర్శ సగటు ఐన్ఫ్ నిష్పత్తి ఎంత మొత్తంగా దేశం కోసం? సమగ్ర ఎయిమ్ దా సహా 4 గంటల 2 నిమిషాల 1 సెకన్లు. 1643 ఏ ఫర్మ్కు ఏది అత్యుత్తమైనది? ఉత్పత్తిలో తగ్గుదల. 1644 ఏది అతి ప్రాచీనమైన అభివృద్ధి భారత ఆర్థిక సంస్థ? ఏఐఎఫ్ఐ. 1645 ఖచ్చితమైన పోటీ కింద సంస్థలను సాధారణంగా ఖర్చు తీసుకోవడం. 1646 ఎవరి సహకారంతో బొక్కారో స్టీల్ పరిమిత స్థాపన? సోవియట్ యూనియన్. 1647 సబ్సిడీ కారణంగా భారతదేశ వ్యయాన్ని ప్రభుత్వానికి గరిష్టంగా చమురు. 1648 ఆసియా ఖాతాలు దాదాపు హౌదా ప్రపంచ జనాభాలో శాతం? 50. 1649 కెంజ్ వినియోగ విధి ప్రకారం మధ్య రిలేషను చూపిస్తుంది. మొత్తం వినియోగం మరియు మొత్తం ఆదాయం. 1650 ఒక బ్యాంకు ఖాతాదారునికి ఇచ్చిన అనుమతి తన ప్రస్తుత ఖాతా యొక్క అదనంగా చెక్కులు డ్రా చేయడానికి బ్యాలెన్స్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్. 1651 పబ్లిక్ వర్క్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఏమిటి? మూలధన వ్యయం. 1652 ఏ గ్రహం ఏ సంఖ్యను తీసుకుంటుంది భ్రమణానికి విప్లవానికి రోజులు? శుక్రవారం. 1653 అంతర్జాతీయ చెల్లింపుల కొరకు దీనికి కరెన్సీ భారత కరెన్సీ లింక్డ్ ఇన్ అమెరికన్ డాలర్. 1654 వ్యయం పన్నుల రుణం తీసుకోవడం ప్రభుత్వ పాలసీలను ఇలా అంటారు. ఆర్థిక విధానం. 1655 ముందు పీఠిక ఎవరు ప్రతిపాదించారు? రాజ్యాంగంలోని డ్రాఫ్టింగ్ కమిటీ. జవహర్ లాల్ నెహ్రూ. 1656 ఐరాస కౌన్సిల్లో అంగీకరించిన యూరో? స్వీడన్. 1657 స్వభావరీత్యా పరోక్ష పన్ను రుగామి. 1658 విదేశాలలో పనిచేస్తున్న భారతీయుల ఆదాయం భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి. 1659 లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్ ఒక కార్మిక మిగులు ఆర్థిక వ్యవస్థలో ఎంచుకోబడిన. 1660 ఏ రంగంలో లచడిన పనిచేస్తున్నారు భారతదేశం యొక్క జనాభా నిశ్చితార్థం? ప్రాథమిక రంగం. 1661 ఒక కారణాంకం యొక్క అవకాశాల ఖరీదు ఉత్పత్తి అంటే అది కొంతలో ఏమీ సంపాదించగలదు తీసుకుంటే. 1662 ఏ పన్నుపై కనీస ప్రభావం? ప్రత్యక్ష పన్నులు. ఆదాయం. 1663 ఏ దశాబ్దాన్ని ఐక్యంగా జరుపుకుంటారు దేశాల దశాబ్దము స్త్రీలకు? 1976 నుండి 1985. 1664 మధ్యస్థ డిమాండ్ యొక్క క్రౌస్ స్థితి నగరం పెట్రోల్ మరియు కారు నెగటివ్. 1660 భారతదేశ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఎస్బీఐ. 1666
లిక్విడిటీ ప్రాధాన్యత అంటే పట్టుకోవడం నగదు రూపంలో ఆస్తులు. 1667 రూపాయలు నాణేలు, నోట్లు జారీ భారత్ ప్రభుత్వము. 1668 భారతీయ షేర్లు మరియు బాండ్ల యొక్క కొనుగోలు విదేశీ సంస్థల ద్వారా కంపెనీలను ఏమంటారు? పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. 1669 సెజ్ యొక్క పూర్తి రూపం ప్రత్యేక ఆర్థిక జోన్. 1670 కొలత ప్రకారము అంతర రిటర్న్ అనేది యాన్యులైజ్డ్ ఎఫెక్టివ్ ఎఫెక్ట్. 1671 ఆహారం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మరియు వ్యవసాయ సంస్థ? రోమా. 1672 ఏ గ్రామీణ బ్యాంకుకు ఈ పేరు పెట్టారు? నది. వరలా గ్రామీణ బ్యాంక్. 1673 అన్ని పన్నులు ఏ విధంగా వస్తాయి? రెవెన్యూ రసీదులు. 1674 ప్రియమైన డబ్బు విధానం దేనిని సూచిస్తుంది? అధిక వడ్డీ రేట్లు. 1675 సగటు ఉత్పత్తి ఖర్చు అప్పుడు తగ్గుతుంది మార్జినల్ ఉత్పత్తి ఖర్చు సగటు ఖర్చు కంటే తక్కువ. 1676 ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఫర్ ఇండియా. ఎం. విశ్వేశ్వరయ్య. 1677 మానవ్ సేవా పురస్కారం ఏ వ్యక్తి యొక్క స్మృతి? రాజీవ్ గాంధీ. 1678 మోనోపోలిస్ట్ యొక్క ఉపాంత రాబడి ధర కంటే తక్కువ. 1679 స్థూల జాతీయాదాయం ఎప్పుడూ నికర జాతీయాదాయం కంటే? ప్రత్యక్ష పన్నులు. 1680 ఆర్థిక వ్యవస్థ ఏ రంగానికి చెందిన రాష్ట్రం? యాజమాన్యత మరియు దాని సేవా రంగం ఒక ప్రజా ఎంటర్ప్రైజ్. నీటిపారుదల. 1681 వారణాసి కన్యాకుమారి జాతీయ హైవేను ఏ జాతీయ రహదారి అంటారు? NH7. 1682 లో నాణేల కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశం ఎక్కడ ప్రభుత్వం మరో మింట్ ఏర్పాటు చేయాలని SMS. నోయిడా. 1683 ఏ వ్యక్తి యొక్క జీవన ప్రమాణం ద్వారా లెక్కించవచ్చు ప్రతి మూలధన ఆదాయానికి? 1684 IDPI స్థాపించబడినది జూలై 1964. 1685 హరిత విప్లవం ఏ పదార్థంలో గరిష్ఠ విజయాన్ని సాధించింది? గోధుమ. 1686 యాన్ దేహం జనాభా గురించి వ్యవహరిస్తుంది సమస్య? UNFPA. 1687 భారతదేశంలో వ్యవసాయంలో సాధించిన పెద్ద స్థాయి వరకు చేరలేదు చిన్న హోల్డింగ్స్. 1688 జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి వీటిలో ఏ దిగువ పేర్కొన్న చర్యలు ఉపయోగించరు? ఆదాయం పద్ధతి. 1689 ఉత్తమ విక్రేత పుస్తక రచయిత ఎవరు? భారత్లో ఫుల్ స్టాప్లు లేవు. మార్పు తులసి. 1690 ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశలో అంటే క్రమక్రమంగా పెరగటం మొదలు ఆర్థిక వ్యవస్థ. 1691 కంటింజెన్సీ ఫండ్ యొక్క డివిజన్ దుర్బల 0. 1692.199 సంవత్సరం స్వర్ణోత్సవ సంవత్సరం ఏ అంతర్జాతీయ సంస్థలు? ANO. 1693 5 సంవత్సరాల ప్రణాళికల అంతర్గత ఫైనాన్సింగ్ కోసం ప్రభుత్వం ఏ ఆధారంపై ఆధారపడుతుంది? పన్ను మాత్రమే. 1694 ద్రవ్యోల్బణానికి కారణం ఏమిటి? పెరుగుదల డబ్బు సరఫరాలో మరియు ఉత్పత్తిలో పతనం. 1695 మొదటిది ఆదాయపు కమిటీలో స్థాపించబడినది 1949. 1696 ద్వైపాక్షిక గుత్తాధిపత్యం మార్కెట్ను సూచిస్తుంది ఈ యొక్క పరిస్థితి ఒక విక్రేత ఒక కొనుగోలుదారుడు. 1697 విజయ్ కేల్కర్ కమిటీకి సంబంధించినది పన్ను సంస్కరణ. 1698 ఏ ఆధారంగా జాతీయ ఆదాయం? వస్తువుల ఉత్పత్తి మరియు సేవలు. 1699
లేకుండా డ్రా చేయగల బ్యాంకు డిపాజిట్ల నోటీస్ని ఏమని అంటారు? డిమాండ్ డిపాజిట్లు. 1700. కవితల సేకరణకు కర్త ఎవరు? గోల్డెన్ థ్రెషోల్డ్ అని అంటారు. సరోజినీ నాయుడు. 1701. ద్రవ్యోల్బణ నివారణల మధ్య ఏ చేర్చవచ్చా? బ్యాంకు రేటును తగ్గించడం. 1702. ఎందుకు ఆర్బీఐ నోట్ ప్రింటింగ్కు విరుద్ధంగా ఉన్నదా? కనీస రిజర్వు వ్యవస్థ. 1703. రెమిడీ ఫైనాన్స్ ద్వారా చేయబడుతుంది ఆర్బీఐ. 1704. ఇది వెలుపలి అంచు యొక్క రంగు ఇంద్రధనస్సు ఎరుపు. 1705. ఏ రకమైన నిరుద్యోగం ఎక్కువగా భారతదేశంలో కనుగొన్నారా? మారువేషం. 1706. భారతదేశంలో ఏ మొదటి బ్యాంక్ ఆఫ్ లిమిటెడ్ ఇండియన్స్ ద్వారా నిర్వహించబడే బాధ్యత మరియు లో స్థాపించబడింది? 1881. ఔద్ వాణిజ్య బ్యాంకు. 1707. ఎవరి ప్రయోగాలు ఆ వేగాన్ని నిరూపించాయి? కాంతి ఎప్పుడూ ఒకేలా ఉండేది. మిచెల్సన్, మార్లే. 1708. ఉత్పత్తి కారకాల డిమాండు అంటారు. ఉత్పన్నమైన గిరాకీ. 1709. ఉపవిభాగపు దురాచారాల నుండి విముక్తి పొందుటకు మరియు ఫ్రాగ్మెంటేషన్ దిగువ పేర్కొన్న వాటిలో ఏవి ఉత్తమ కొలమానం? సెలవులు ఏకీకరణ, చక్రబందీ. 1710. మొదటి మున్సిపల్ భారత్లో కార్పొరేషన్ ఏర్పాటు. కోల్కత్తా. 1711. ఫార్ములా 1 ద్వారా వ్యక్తీకరించగల స్థితి నగరం సాపేక్షికంగా ఇనాస్టిక్. 1712. సున్నా ఆధార బడ్జెటింగ్ ఎప్పుడు జరిగింది? భారతదేశంలో మొదట ప్రయోగాలు చేస్తున్నారా? ఏప్రిల్ 1980. 1713. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? తూర్పు, దక్షిణాది కామం మార్కెట్ ఆఫ్రికా. 20. 1714. లో కార్యకర్త యొక్క పారితోషికం ఉత్పత్తి అంటే శుద్ధ లాభం. 1715. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? మిక్స్డ్ ఆర్థిక వ్యవస్థ. 1716. హిందూ రేటు ఆఫ్ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు. రాజ్ కృష్ణ. 1717. భారత ప్రభుత్వ ఆర్థిక మద్దతు ఉత్పాదక యూనిట్కు ఇవ్వబడుతుంది. 1718. ప్రత్యక్ష పన్ను విషయంలో పన్ను యొక్క ప్రభావం మరియు పన్ను విధించే ఘటనలు ఒకే వ్యక్తి మీద. 1719. వ్యాపారాన్ని నిర్వహించే ప్రక్రియ ఒడంబడిక దేశాల మధ్య ట్రేడింగ్ బ్లాక్. 1720. ఏ పరిస్థితి ఒక దృఢ సంకల్పం చేస్తుంది? సమర్థవంతమైన అత్యల్ప సగటు ఖర్చులు. 1721. భారతదేశంలో దీనిలో సర్వీస్ స్టాక్స్ మొదటి పరిచయం. 1994. 1722. ఏ ప్రణాళికలో సెల్ఫ్ రిస్క్ యొక్క లక్ష్యం ఉంది మరి జీరో నెట్ ఫౌరన్ 7 ప్రకటించారా? 4వ నైర ప్లాన్. 1723. పత్రికా సెంటెన్స్ ఎలా ఉంది? తీర్పు సహేతుకతను పరీక్షించడ 0 ద్వారా. 1724. ఏ సంవత్సరంలో పన్ను వసూలుకు గధఫా పోల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అచల్పం? 1999 నుండి 2000. 1725. భారతదేశం పంచవర్ష ప్రణాళికను స్వీకరించింది రైతు సచారా. 1726. ఇందులో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? భారతదేశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1727. ఆర్థిక అసమానతలను వదిలించుకోవటం మహాత్మా గాంధీ సిద్ధాంతం. ప్రత్యామ్నాయం ఇచ్చింది ఆశ్రయం సిద్ధాంతం. 1728. ఏ గ్రామీణ బ్యాంకుకు ఈ పేరు పెట్టారు? నది వరలా గ్రామీణ బ్యాంక్. 1729. కౌలు అనేది భూమికి చెల్లించే ఖర్చు. 1730. న్యూమోకోనిసిస్ పనివారిపై ప్రభావం చూపుతుంది. ప్రధానంగా ఏ పరిశ్రమలో పనిచేయాలి? బొగ్గు గనుల పరిశ్రమ. 1731. దీని ద్వారా చెల్లించే పన్ను ఎలా ఉంటుంది? వ్యక్తి ఎవరి మీద పన్ను ఘటన
ప్రత్యక్ష పన్ను 1732. ఏ పన్నుపై కనీస ప్రభావం ప్రత్యక్ష పన్నులు. ఆదాయం 1733. ఒక దేశంలో జీవన ప్రమాణం ఎలా ఉంది. ప్రాతినిధ్యం. తలసరి ఆదాయం 1734. నిర్వహణ మిగులు ఉత్పత్తి అవుతుంది. ఎంటర్ప్రైజ్ సెక్టార్ 1730. పరిమాణాత్మక క్రెడిట్ను నియంత్రించేది ఏది. వీటిలో ఆర్బీఐ నిర్దేశకాలు 1736. అందుకున్న ఆదాయాల మొత్తం ఎంత. లో శ్రమ, భూమి లేదా పెట్టుబడి యొక్క సేవలకు దేశంలో జాతీయ ఆదాయం 1737. ఒకవేళ తగ్గుతున్న వడ్డీ రేటు పెరిగితే మార్జినల్ ఇంటర్నల్ రిటర్న్లో తరువాత టోటల్ ఇంటర్నల్ తిరిగి పెరుగుతుంది. 1738. ఆదాయం ద్వారా జాతీయ ఆదాయం కొలవడానికి విధానం. దిగువ పేర్కొన్న వాటిలో ఏవి కావు. చేర్చారు. 1739. డబ్బు సరఫరా పెరగడంతో అప్పుడు ఖర్చు గూడ్స్ మరియు సర్వీసులు ఉంటాయి. పెరుగుదల 1740. ఆర్బీఐ యొక్క ఆర్థిక సంవత్సరం జూలై నుంచి జూన్ 1741. ద్రవ్యోల్బణం డబ్బు మరియు ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది. దయగల సమృద్ధిగా 1742. మొదటి ప్రయత్నము ఎవరి ద్వారా ప్రారంభించబడింది. భారత్లో ఆర్థిక ప్రణాళిక వచ్చేసింది. భయం విశ్వేశ్వరయ్య 1743. అదరుష ఎగుమతి యొక్క సగటు ఎంత. ఎగుమతి సేవలు 1744. అధిక ధర వ్యక్తి చెల్లించాలి. వీటి వినియోగాన్ని ముందుగానే కాకుండా సరుకు అంటారు. నిర్మాత మిగులు 1745. ఎవరి ద్వారా వ్యవసాయ ఆదాయపు పన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించారా. భారత రాజ్యాంగం 1746. వెర్ఘీస్ కురియన్కు సంబంధించినది. తెలుపు విప్లవం 1747. భారతదేశ పరిస్థితి పరంగా బొగ్గు ఉత్పత్తి 4వ 1748. అప్పు తీసుకున్న డబ్బు మీద వడ్డీ సరళ వడ్డీ రేటు 1749. జీవం సతీయోజం 2009 ప్రారంభమైంది. బైలెక్ 1750. దీనిని అభివృద్ధి చేసిన వారిగా సూచిస్తారు. చెల్లించాల్సిందే. పెద్ద ఎత్తున తలసరి ఉన్న దేశాల ఆదాయం 1751. కొనుగోలుదారుల మార్కెట్ ఏ ప్రదేశానికి తెలియజేస్తుంది. డిమాండ్కు మించి సరఫరా 1752.13. ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు. కమిషన్ డాక్టర్ విజయ్ ఎల్ కేల్కర్ 1753. ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో సభ్యులు తన చట్టపరమైన యొక్కపర విలువను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డాలర్ల పరంగా టెండరు డబ్బు మరియు పౌండ్ స్టెర్లింగ్ 1754.31. ఆగస్టు కంటే ముందు 1965. ఎన్ని సభ్యులు ఆర్థిక సామాజిక కౌన్సిల్ 18. 1755. బంగారం ప్రధానంగా దేనికి సంబంధించినది. అంతర్జాతీయ మార్కెట్ 1756. ఇది అతిపెద్ద కమిటీ. భారత పార్లమెంటు అంచనాల కమిటీ 1757. ఏ రంగం నుంచి అత్యధికంగా స్థూల జాతీయోత్పత్తికి రంగం వారీగా సహకారం పొదుపు వస్తుందా. గృహ రంగం 1758. గిఫెన్ ఇచ్చట మంచి గురించి చర్చించండి. గిఫెన్ సరుకులు కూడా నాసి రకం సరుకులే 1759. క్యాష్ రిజర్వ్ నిష్పత్తి మరియు బహిరంగ మార్కెట్ ఆపరేషన్ అనేది ద్రవ్య విధానం యొక్క సాధనాలు 1760. రెండు మధ్య సరుకుల మార్పిడి దేశాలు అంటే ద్వైపాక్షిక వాణిజ్యం 1761. విదేశాల నుండి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి ఏ కాలం వరకు విదేశీ కరెన్సీని నిలుపుకోండి. 90 రోజుల 1762. అమర్త్య సేన్కు నోబెల్ ప్రదానం. తన సహకారానికి బహుమతి. ఎకోమెట్రిక్స్ 1763. ఏరోఫైలైట్స్ పెరుగుతాయి. పొడి ప్రదేశాలు
1764. ఒక దేశపు జాతీయ ఆదాయం మొత్తం ఉత్పత్తి 1765. ఎందుకు ఆర్బీఐ నోట్ ప్రింటింగ్కు విరుద్ధంగా ఉన్నదా? కనీస రిజర్వు వ్యవస్థ 1766. ట్రెడ్ సైకిల్లో ఉండే దశల సంఖ్య ఫెర్ 1767. అంతర్గత రిటర్న్ను పెంచడం అంటే తగ్గుతున్న వ్యయం 1768. ఇది దేనికి తగిన కొలత? ఒక దేశ ఆర్థికాభివృద్ధిని తలసరి నిజమైన ఆదాయం 1769. గుత్తాధిపత్యం దేనికి సంబంధించినది? పెట్టుబడిదారీ విధానం 1770. ఎకనామిక్స్ అంటే ఏమిటో? ఈ స్టేట్మెంట్ అనేది సూత్రప్రాయంగా అర్థశాస్త్రం 1771. రైల్వేలు ఈ జాబితాలో ఉన్న అంశం యూనియన్ జాబితా 1772. దీనితో భారతదేశం యొక్క పురోగతి అనుసంధానంలో సహేతుకంగా సంతృప్తికరంగా ఉందా? వృద్ధి జీయు 1773. ఏ పరిశ్రమ అత్యంత నిర్జీవహీనతను ఉత్పత్తి చేస్తుంది? వ్యర్థాలు థర్మల్ పవర్ ప్లాంట్లు 1774. ఇతర కారకాల స్థిరాంకంతో డిమాండ్ ద్వారా ఏ ఉత్పత్తి తగ్గింది? పెరుగుదల ఉత్పత్తి ధర 1775. కామన్ మార్కెట్ ఫార్ ఈస్టర్న్ మరియు దక్షిణాఫ్రికా కోసా ఏర్పడ్డాయి 1994. 1776. ఏ అభివృద్ధి తరువాత రెండవ 5 ఏడాది ప్రణాళిక వేసిన మోతే ఒత్తిడి పారిశ్రామికీకరణ 1777. భారతదేశంలో వేతన విధానం ఏ బేస్పై ఉంది? జీవన వ్యయం 1778. ఏదైనా ఉత్పత్తి యొక్క డిమాండ్ వక్రం అయినప్పుడు ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. తరువాత డిమాండ్ యొక్క స్థితినాగరం ఉండాలి సంపూర్ణంగా సాగే 1779. ఏ సంస్థను స్థాపించారు? 1944లో బ్రాక్టన్ వుడ్స్ కార్పొరేషన్ EIMF 1780. ఏ రకం రబ్బరు అత్యుత్తమైనది అందిస్తుంది? కమర్షియల్ రబ్బర్ కాస్టిల్ 1781. చేసిన ఖర్చు రికవర్ చేయలేమంటారు? సున్నాకే ఖరీదు 1782. 20వ శతాబ్ది ప్రారంభంలో ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాను ప్రచురించింది ఎవరు? రమేష్ చంద్ర దత్ 1783. నిజమైన వేతనం యొక్క ప్రధాన నిర్ణయాంశం డబ్బు కొనుగోలు శక్తి 1784. పన్నుల అనేది ఒక పరికరము కోస విధానం 1785. గవర్నమెంట్ రిసార్ట్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఫైట్ కరెన్సీ ప్రమోట్ చేయడం కొరకు ఎగుమతులు 1786. దేనికి సంబంధించని దానిని గుర్తించండి? వ్యవసాయ ధరల విధానం లైసెన్సింగ్ 1780. చౌక డబ్బు అంటే తక్కువ రేటు వడ్డీ 1788. కోప్ డాగ్స్ ప్రొడక్షన్ ఫంక్షన్ కే థై మీద ఆధారపడి ఉంటుంది. స్థిరమైన వడ్డీ రిటర్న్ 1789. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏమిటి? ద్వారా గిల్టెడ్ సెక్యూరిటీల అమ్మకం ప్రభుత్వం 1790. ఓఎన్జీసీ ఓయిఛా ఐన్ట పచ్చ మరియు సాహిల్ తరువాత మహారత్న ప్రదానం చేసిన నవరత్న పాసు హోదా అంటే కోల్ ఇండియా లిమిటెడ్ 1791. దీనిని ద్రవ్యోల్బణాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగించవచ్చు. తాత్కాలికంగా డబ్బు సరఫరాలో తగ్గుదల 1792. పరమాణు శక్తి ఎన్ని నేడు భారతదేశంలో ఉన్న మొక్కలు 7 1793. ఖచ్చితమైన పోటీ కింద ఎవరు ధర ఆమోదయోగి సంస్థ 1794 చట్టం ద్వారా ఈ విధంగా చెప్పబడింది. ఆదాయం పెరగడం కొనసాగించండి. ఆహారంపై వ్యయాలు ఉత్పత్తి తగ్గుతుంది. ఏంజెల్ లా 1795. ఏ మొక్క విత్తనం ఉత్పత్తి చేస్తుంది కానీ పండు కాదు? పుదీనా 1796.
గోల్డ్ బులియన్ స్టాండర్డైజ్ దేనికి సంబంధించినది? ఇంపోర్ట్ పై ఎలాంటి టారిఫ్ లేదని చెక్ చేయడానికి బంగారం ఎగుమతి. 1797 కొలత ప్రమాణం ప్రకారం ఇంటర్నల్ రిటర్న్ అంటే దీర్ఘకాలిక భావన ఉత్పత్తి. 1798 న్యాయమూర్తుల జీతభత్యాల మాటేమిటి? ఆర్థిక సమయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం అత్యవసర తగ్గించలేము. 1799 ఒకవేళ మరియు బలు కాంప్లిమెంటరీ గుడ్స్ అయితే అప్పుడు యొక్క ఖర్చు పెరిగిపోతే ఏమి ప్రభావం ఉంటుంది? బి డిమాండ్ తగ్గుతుంది. 1800 ఎన్ నిషమిందం కింగ్ సురేంద్రనాథ్ బెనర్జీ. 1801 సామాజిక అడవుల పెంపకం పథకం ప్రారంభమైంది. 5వ పంచవర్ష ప్రణాళిక. 1802 అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా మూడో ప్రపంచం దేనిని సూచిస్తోంది? వర్ధమాన దేశాల. 1803 కొనుగోలుదారుల మార్కెట్ ఏ ప్రదేశానికి తెలియజేస్తుంది? డిమాండ్కు మించి సరఫరా. 1804 స్టాక్ ఎక్స్చేంజీలలో ఒక పాత్రను పోషిస్తాయి. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పేర్కొనబడుతుంది? ఉపయోగకరమైనది కాని ఖచ్చితమైన నియంత్రణ అవసరం. 1805 ఏ బ్యాంకు దీర్ఘకాలీకరణాన్ని ఇస్తుంది? రైతులు. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్. 1806 ₹10 నోట్లపై ఎవరు పాడతారు? గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1807 అసాధారణమైన గిరాకీ వక్రత అంటే కుడివైపు ఎగువ వెళుతుంది. 1808 ద్రవ్యోల్బణ కాలంలోని పన్ను రేటు ఉండాలి. పెరుగుదల. 1809 మార్షల్కర్ కమిటీ ఎందుకు ఏర్పాటు? ఆటో ఫ్యూయల్ పాలసీ. 1810 ఏ ఒక్కటి కొలమానం తీసుకోలేనిది ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయనున్న ప్రభుత్వం? పెరుగుదల వినియోగం. 1811 సర్వే ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంది? పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ. 1812 భారతదేశంలో విశాలమైన ధాన్యం అంటే ఏమిటి? మఢ. 1813 భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ క్రమబద్ధీకరించబడింది. ఆర్బీఐ. 1814 ఆ తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయకరణ అనేది ఏ పేరుతో ఇవ్వబడింది? బ్యాంకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1815 సప్లై తన స్వంత డిమాండ్ని సృష్టిస్తుంది. అది మార్కెట్ నియమం. 1816 11వ పంచవర్ష ప్రణాళిక వ్యవధి ఏప్రిల్ 2007 నుంచి 31 మార్చి 2012 వరకు. 1817 స్వర్గీయ గిరిలాల్ జైన్లో ఒక ప్రముఖ వ్యక్తి. ఈ క్షేత్రం జర్నలిజం. 1818 కరెన్సీ యొక్క దశాంశ వ్యవస్థ ఎప్పుడు భారత్లో ప్రవేశపెట్టారా? 1950. 1819 యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ రాష్ట్రంలో నెలకొని ఉంది? బీహార్. 1820 భారత ప్రభుత్వం ఏమాత్రం ఇవ్వదు. ఏ పథకానికి ప్రత్యక్ష ఆర్థిక సహాయం? జీవం సతీ యోజన. 1821 భారత అంతరిక్ష ఏ సంవత్సరంలో పరిశోధనా సంస్థ ఇస్రో ను స్థాపించారు? 1969. 1822 1984 జార్జ్ ఆర్వెల్. 1823 ఎగ్జిమ్ బ్యాంక్ సెటప్ ఎప్పుడు జరిగింది? 1982. 1824 ప్రొడక్షన్ కనీస చెల్లింపు కొరకు అంటారు. వేతనాలు. 1825 ఏ పంచవర్ష ప్రణాళిక వ్యవధి మాత్రమే 4 సంవత్సర? 5వ. 1826 నగదు రిజర్వు నిష్పత్తిని తగ్గించి ఉంటే సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? సృష్టి. పెరుగుదల. 1827
కోసం జావెల్ మరియు ఆభరణం ఎగుమతి భారతదేశం గరిష్టంగా ఉంది. యూజర్ 1828. ఇందులో సహకార విషయం సొసైటీల పఠనం ఉభయ జాబితా 1829. ఏ పథకం ద్వారా ట్యాప్ చేయడానికి ఉద్దేశించబడింది? డబ్బులో నలుపు. భారతదేశం అభివృద్ధి బంధాలు 1830. ఒక ఆర్థిక వ్యవస్థలో రంగాలు వర్గీకరించబడ్డాయి. దాని ఆధారంగా పబ్లిక్ మరియు ప్రైవేటుగా సంస్థల యాజమాన్యాల 1831. మౌలిక సదుపాయాలపై ఆసక్తి తక్కువ ఎందుకంటే పెద్ద సమయం తరువాత లాభం లభిస్తోంది. 1832. భారతదేశంలో వేతన విధానం ఏ బేస్పై ఉంది? జీవన వ్యయం 1833. ఏ మార్కెట్ నిర్మాణంలో డిమాండ్ మార్కెట్ యొక్క వక్రం డిమాండ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది? ఫర్మ్ యొక్క వక్రం ఏకస్వామ్య 1834. డబ్బు పెట్టుబడి దీనికి ఉదాహరణ తేలియాడే రాజధాని 1830. వడ్డీ చెల్లింపుపై వ్యయాలు సబ్సిడీ పెన్షన్ సామాజిక సంక్షేమం అనేది ఒక భాగమైన ఐన్పిఎల్ఎన్ఎన్డి వ్యయం 1836. కనిపించడానికి మధ్య తేడా ఎలా ఉంది? ఎగుమతులు మరియు కనిపించే దిగుమతులు నిర్వచించబడ్డాయి. సమతుల్యాన్ని ఆఫ్ ట్రేడ్ 1837. ప్రణాళికా సంఘం అంటే ఏమిటి? ఒక అడ్వైజరీ బాడీ 1838. సోషలిజం సాధించడంలో సఫలీకృతులయ్యారు. సమాజంలో అధికంగా సామ్యవాద విధానం 1839. మరో కారణాంకం ద్వారా సంపాదించిన మిగులు తక్కువ వ్యవధిలో భూమిని క్విరెంట్గా సూచిస్తారు. 1840. ఏది అతి ప్రాచీనమైన అభివృద్ధి భారత ఆర్థిక సంస్థ? ఏఐఫ్ఐ 1841. ఏ యొక్క డిమాండ్ వక్రం ప్రకారం ప్రొడక్ట్ దీనివల్ల డిమాండ్ పెరగడం ఆదాయం 1842. ఎవరి సంతకం ₹1కే చేస్తారు? నోట్ ఆర్థిక కార్యదర్శి 1843. ఒక 10పై ఎన్ని భాషలు వాడుతున్నారు? రూపాయలు నోటు 15 1844. గాంధీజీ రచించిన గ్రంథం ఏది? సత్యంతో నా ప్రయోగాలు 1845. అభివృద్ధి ఎలా ఉంది? 0 విశాలమైనది ఆర్థికాభివృద్ధిని 1846. విలువగల సంబంధం డబ్బు మరియు ధర స్థాయి ఒక ఆర్థిక వ్యవస్థ విలోమ 1847. ఇది అప్రణాళిక యొక్క అత్యంత ముఖ్యమైన అంశం. వ్యయం వడ్డీ చెల్లింపు 1848. ఇటీవలి సంవత్సరాలలో రాజధాని ఎలా ఉంది? డిఫెన్స్ సర్వీస్ కొరకు అవుట్లెస్ పెరుగుతున్న క్రమంగా 1849. మార్కెట్లో తక్కువ సంఖ్యలో ఉన్న సంస్థలను ఏమంటారు? ఒలిగోపాలి 1850. ₹1 నోట్లను జారీ చేస్తోంది భారతీయ ప్రభుత్వం 1851. ఏ 193వ మెంబర్ ఆఫ్ ఫనావ్ దక్షిణ సుడాన్ 1852. కేంద్ర పన్నుల ద్వారా కొనుగోటే పన్ను విధింపు ప్రభుత్వం అయితే రాష్ట్రం మరియు కేంద్ర ద్వారా ఉపయోగించబడుతుంది 1853. మైకాను ఏ పరిశ్రమ ఉపయోగిస్తుంది? ఎలక్ట్రికల్ పరిశ్రమ 1854. ఐక్యరాజ్య సమితి ఒక చార్టర్ను స్వీకరించింది. ఆర్థిక హక్కులు ఏ సంవత్సరంలో ఉన్నాయి? 1974. 1855. ఏ సంవత్సరంలో కనిష్ట ద్రవ్యోల్బణం ఆర్థిక సంస్కరణ అనంతర 1999 నుండి 2000. 1856. WTA పూర్వపు పేరు ఏమిటి? గట్ 1857. లా ఆఫ్ మార్కెట్ అగిరి జభా చేప ఆమోదయోగ్యమైనది కాదు. మాల్థస్ 1858.
జాతీయ ఆదాయం నుండి తయారవుతుంది. ఉత్పాదక కార్యకలాపాన్ని 1859 భారతదేశ ఆదాయంలో గరిష్ఠ భాగం రైల్వే వస్తుంది. వస్తువుల రవాణా 1860 ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ఆర్థిక సర్వే ప్రచురణ? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. 1861 ఒక క్రౌన్స్ చెక్ 1 ఇది ఏ బ్యాంకు వద్ద మాత్రమే ఎన్కాష్ చేయబడింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ భారతదేశం. 1862 ఆర్బీఐ యొక్క ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు దేనిని తెలియజేస్తాయి? కొనుగోలు మరియు అమ్మకం. ప్రభుత్వ బాండ్. 1863 స్థూల జాతీయాదాయం ఎప్పుడు నికర జాతీయాదాయం కంటే? ప్రత్యక్ష పన్నులు. 1864 అంత్యోదయ ప్రధాన లక్ష్యం ఏమిటి? కార్యక్రమం పేదల అభ్యున్నతి. 1865 ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ లేని వారు ఎవరు? వ్యవసాయ రైతులు. 1866 ఆర్.బి.ఐ వ్యాపారాన్ని లావాదేవీలు చేయదు ఏ రాష్ట్ర ప్రభుత్వం? నాగాలాండ్. 1867 యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? పారిస్. 1868 వీటి ద్వారా నిషిద్ధ అవరోధాలు మరియు ఆటంకాలు ప్రభుత్వం అంటారు. సరళీకరణ. 1869 ద్రవ్యోల్బణం నుండి అత్యధికంగా లబ్ధి పొందిన వారు ఎవరు? రుణములు. 1870 జాతీయాదాయం దేనిని విస్మరిస్తారు? ఉద్యోగుల పెన్షన్. 1871 ఏ గ్రూపులకు చెందిన వారు అత్యధికంగా బాధపడుతున్నారు? ద్రవ్యోల్బణం. రుణదాతలు. 1872 దీనితో భారతదేశం యొక్క పురోగతి అనుసంధానంలో సహేతుకంగా సంతృప్తికరంగా ఉందా? వృద్ధిజీయు. 1873 ఓ ధరలో తగ్గుదల ఉంటే అప్పుడు వారి యొక్క డిమాండ్ కూడా తగ్గింది. అప్పుడు ఓవై ప్రత్యామ్నాయ వస్తువులు. 1874 పేదరికం ఎందుకు తక్కువ అభివృద్ధిలో ఉంది? దేశాలు చాలా ఆదాయ అసమానత వల్ల. 1875 విదేశాల నుంచి నికర కారకం ఆదాయం ఎంత జోడించబడింది? గదఫా ఇస్తారా? గరేఫా. 1876 ప్రత్యేక ఆర్థిక మండలికి దూరం దాని తీరం నుండి ఏ దేశమైనా 320కి మీ. 1878 ఇది దేని కొరకు? రెగ్యులేటరీ అథారిటీ బాహ్య వాణిజ్య కొరకు క్లియరెన్స్ ఇవ్వడనప్పు. ఆర్బీఐ. 1879 ఇందులో జార్ఖండ్ సహకారం ఏమిటి? భారత్లో మొత్తం బొగ్గు ఉత్పత్తి నటడత. 1880 కింది వాటిలో ఏది తీసుకోలేనిది? వ్యయ పద్ధతి ద్వారా ఘైన్ ఫలకించడం కొరకు తరుగుదల. 1881 లోటు ఫైనాన్సింగ్ అనేది ఒక వైద్యం కోస విధానం. 1882 ఇది అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ భారతదేశం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. 1883 ఏ ప్రణాళికలో వృద్ధి రేటు వ్యవసాయ ఉత్పత్తి ప్రతికూలమా? మూడవ ప్రణాళిక. 1884 ఏ ప్రయోజనం యొక్క జాతీయకరణ బ్యాంకులు చేసేదా? ఆర్థిక వ్యవస్థను ఏకీకరించడం. 1885 ఏ భారతీయ పరిశ్రమ పెద్ద ఎత్తున పాటించటం కార్యకర్తల సంఖ్యన? వస్త్ర పరిశ్రమ. 1886 ఏ అభివృద్ధి తరువాత రెండవ 5 ఏడాది ప్రణాళిక వేసిన మోతే ఒత్తిడి? పారిశ్రామికీకరణ. 1887 ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్లలో ఎవరు ఎక్కువ కాలం వరుసగా ఇస్తారా? దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక క్రెడిట్స్. 1888 సామాజిక దృక్పథం ప్రకారం ఆదర్శ ప్రొడక్షన్లో జరుగుతుంది ఖచ్చితమైన పోటీ. 1889 ఫమా స్థానంలో ఉంది. ఫమా. 1890 మెమోరాండం ఆఫ్ అవగాహన మాలో ప్రవేశపెట్టబడింది. 1900
1891. ఇంద్రా నూయి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ కంపెనీలో? పెప్సీ. 1892. చిన్న, సన్నకారు రైతులకే దక్కనుంది ఏ ప్రణాళిక ద్వారా సాగునీటి సదుపాయాలు? గంగా కళ్యాణ్ యోజన. 1893. ఆర్థిక సర్వే ఆఫ్ ఇండియా వారిచే ప్రచురింపబడినది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. 1894. ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ యొక్క బ్యాలెన్స్ నిశ్చయస్సున్నాగా నిర్ణయించుకున్న వారు మధ్య పనిచేసే వివిధ శక్తులు డిమాండ్ సప్లై. 1895. వినియోగం కోసం గాని సరుకులు లేదా ఇన్వెస్ట్మెంట్ కొరకు అని అంటారు ఫైనల్ గూడ్స్. 1896. ఏ పన్నును ఎక్కువ దూరం తీసుకుంటుంది ఆదాయం పెరిగినప్పుడు ఒక ఆదాయం యొక్క నిష్పత్తి? పురోగామి పన్ను. 1897. జాతీయ ఆదాయంలో ఇవి ఉన్నాయి నిర్మాణం కొత్త ఇల్లు యొక్క. 1898. రెవెన్యూ రసీదులో అన్ని పన్నులు వస్తాయి. అన్ని పన్నులు. 1899. మొనోపోలీస్ల ద్వారా ధరల వివక్ష డిమాండ్ స్థితిశీలకత ఆధారంగా చేయబడుతుంది. 1900. ఫేవ్ అంటే ఆహారం మరియు వ్యవసాయం సంస్థ. 1901. ఏ ప్రణాళికలో వృద్ధి రేటు వ్యవసాయ ఉత్పత్తి ప్రతికూలమా? మూడవ ప్రణాళిక. 1902. భారతీయ బ్యాంకు యొక్క అత్యధిక శాఖలు ఇందులో ఉన్నాయి బ్రిటన్. 1903. ఏ సంవత్సరంలో పన్ను వసూలుకు గదఫా పోల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అచల్పం? 1999 నుండి 2000. 1904. పిన్ కోడ్ యొక్క చివరి 3 అంకెలు ప్రాతినిధ్యం? సార్టింగ్ డిస్ట్రిక్ట్. 1905. పరిమాణం యొక్క పొడిగింపు లేదా సంకోచం ఒక ఉత్పత్తిని డిమాండ్ చేయడం ఫలితంగా సరుకు యొక్క యూనిట్ ధర. 1906. భారత వ్యవసాయంలో అధిక దిగుబడినిచ్చేలో వెరైటీ కార్యక్రమం ప్రారంభమైంది 1966. 1907. మొదటిసారిగా జాతీయాదాయం అంచనా వేయబడింది దాదాబాయి నౌరోజీ. 1908. భారతదేశంలో వాటా మార్పిడి మరియు నియంత్రణ మార్కెట్ చేయబడుతుంది సెబీ. 1909. పబ్లిక్ వర్క్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఏమిటి? మూలధన వ్యయం. 1910. ఏ వస్తువు 5 సంవత్సరాల ప్రణాళికను ఖరారు చేసింది? ప్రతిపాదనలు. జాతీయ అభివృద్ధి మండలి. 1911. భారతదేశ లక్షణము ఏది? వ్యవసాయం, ల్యాండ్స్కేడ్, లేబర్ మిగులు. 1912. బ్యాంకుల యొక్క అనేక జాతీయం చేయబడ్డాయి 1969 నుండి 14. 1913. బ్యాంకుల బ్యాంకర్ ఏ బ్యాంకు? ఆర్బీఐ. 1914. డబ్ల్యూటీఓ ప్రోత్సహిస్తుంది బహుళజాతి వాణిజ్యం. 1915. పొదుపు పెట్టుబడి దాటితే జాతీయ ఆదాయం స్థిరంగా నిలిచి. 1916. జై ఫైనాన్స్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్. 1917. ఎన్ని అధికరణాల్లో కౌటిల్యుడు అర్ధాశ్రమ విభజన? 15. 1918. ద్రవ్యోల్బణం యొక్క 2 అధిక రేటు ఉనికి మరియు నిరుద్యోగము అంటారు స్టాగ్ఫ్లేషన్. 1919. అన్నిట్లో పొదుపు డిపాజిట్లపై వడ్డీ భారతదేశం యొక్క జాతీయం చేయబడిన బ్యాంకులను బట్టి నిర్ణయిస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1920. బ్యాంకర్స్ కలిసే ప్రదేశం ఏది మరియు వారి పరస్పర క్లెయిమ్లు మరియు ఖాతాలను సెటిల్ చేయాలా? క్లియరింగ్ హౌస్. 1921. ప్రపంచ బ్యాంకు అని కూడా అంటారు INTER. NATIONAL రీఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ బ్యాంక్. 1922. భావనకి మద్దతిచ్చే వాస్తవం ఏమిటి? ఆ వైరస్లు సజీవం ఇక్కదా? ద్విగుణీకృతం తమను తాము. 1923. ఖచ్చితమైన పోటీ కింద బ్యాలెన్స్ ఆఫ్ ఏ ఫర్మ్ ఎప్పుడు నిర్ణయించారు? ఉపాంత రాబడి మార్జినల్ కాస్ట్. 1924. ఉమ్మడి స్టాక్ ను మొట్టమొదట ప్రారంభించిన వారు ఎవరు? భారత్తో కంపెనీ వాణిజ్యం
పోర్చుగీస్. 1925. ఏ పరిశ్రమ రెండవ అత్యధిక సంపాదిస్తుంది వాణిజ్యం నుంచి నికర విదేశీ మారక ద్రవ్యం? ఇంజనీరింగ్ వస్తువుల పరిశ్రమ. 1926. సమూహ వినియోగం అంటే దేశ ప్రజలు వినియోగించే. 1927. ఏ ఏజెన్సీ దీనికి బాధ్యత వహిస్తుంది భారతదేశంలో జాతీయాదాయం లెక్కించడం? చసెవ్. 1928. ఏ కారకం దీనికి బాధ్యత వహించదు షిఫ్ట్ డిమాండ్ వక్రం కుడివైపు తగ్గుదల ఉత్పత్తి వ్యయం. 1929. భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు ద్వారా సిద్ధం. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ చసెవ్. 1930. ఆహారం కోసం కనీస మద్దతు ధర MSP లో ఉత్పత్తులు ప్రారంభించబడింది 1964. 1931. తరుగుదల సమానము GUNU. 1932. ద్రవ్య విధానం RBI ద్వారా నిర్వహించబడుతుంది. 1933. ఇందులో ఎంతమంది సభ్యులుంటారు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్? 184. 1934. ఫైనాన్సింగ్ యొక్క వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెట్టుబడి వ్యయం ఏది కనీసం ద్రవ్యోల్బణ? టాక్సేషన్. 1930. కార్మిక విభజన భావన మద్దతు స్మిత్. 1936. మొత్తం నవరత్న PSల సంఖ్య షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ తో సహా తర్వాత మారింది భారతదేశం. 18. 1937. ఏ గ్రూపులకు చెందిన వారు అత్యధికంగా బాధపడుతున్నారు ద్రవ్యోల్బణం? రుణదాతలు. 1938. ద్రవ్యోల్బణం యొక్క ఆవశ్యక లక్షణం ఏది? ధరలు పెరగడం. 1939. ఏ సంవత్సరంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ EC భారతదేశంలో సెటప్ చేయబడింది? 1948. 1940. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆడమ్ స్మిత్. 1941. అంత్యోదయ కార్యక్రమం దేనికి సంబంధించింది? నిరుపేదలు. 1942. ప్రపంచవ్యాప్తంగా గొప్ప మాంద్యం జరుగుతుంది ఏ సంవత్సరం? 1929. 1943. లో ఏ ద్రవ్యోల్బణం అనుభవించింది దేశం ప్రస్తుతం? కోస్టపుష్ ద్రవ్యోల్బణం. 1944. దీనిని ఎవరు సంరక్షకుడుగా పరిగణిస్తారు? ప్రజా పర్మిషన్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 1945. ఈ పరిస్థితి మొత్తం రెవెన్యూ మొత్తం ఖర్చుకు సమానం బ్రేక్ ఈవెన్ పాయింట్. 1946. ఏ ఇంత సంబంధ ఆహార గొలుసులు ఒక జీవావరణ సమాజమా? ఫుడ్ వెబ్. 1947. సోషలిజం ప్రకారం ఎవరు గొప్ప సమాజానికి శత్రువు? వ్యక్తిగత ఆస్తి. 1948. చందా కోవచ్చర్ దేనికి దారితీస్తుంది సంస్థ? ICICI బ్యాంక్. 1949. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు చిహ్నం సాధారణంగా కుక్కలను, నమ్మకమైన, మిత్ర అనే పదాలను అది? సిండికేట్ బ్యాంక్. 1950. ఇప్పుడు క్యాపిటల్ ఇసు ప్రైమరీ మార్కెట్. 1951. బీమా లేదా ఉంకెర్టైనిటీ లేకుండా సమస్య ఫ్యాషన్లో మార్పు. 1952. ఇంటి కొరకు వెన్న మరియు నెయ్యిని తయారు చేయడం స్వంత కుటుంబం యొక్క వినియోగం అనేది ఒక భాగం స్వంత ఖాతా ఉత్పత్తి. 1953. ఏ కర్తవ్యాలు విలువ వ్యవస్థ జోడించబడ్డ టాక్సేషన్ అనువర్తించబడుతుంది? ఎక్సైజ్ డ్యూటీలు. 1954. ఇది దేని కొరకు? రెగ్యులేటరీ అథారిటీ బాహ్య వాణిజ్య కొరకు క్లియరెన్స్ ఇవ్వడనప్పు? RBI. 1955. నాబార్డ్ అభివృద్ధికి సంబంధించినది వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు. 1956. మొదటి ప్రయత్నము ఎవరి ద్వారా ప్రారంభించబడింది? భారత్లో ఆర్థిక ప్రణాళిక వచ్చేసింది. బయం విశ్వేశ్వరయ్య. 1957. విదేశాల్లో సరుకులు అమ్మే ఆచారం దేశీయ విక్రయం కింద ధర వద్ద దేశము ధర అంటారు. డంపింగ్. 1958.
ఘాదఫ కార్కల్ ఖర్చుతో సమానం. పరోక్ష పన్ను రాయితీ 1959. ప్రముఖ గ్రంథం ది కూతురు తూర్పు ఏ స్త్రీ చేత వ్రాయబడింది? జేమ్స్ బెనజీర్ భుట్టో. 1960. సెన్వాట్ ఏ రేటుకు సంబంధించినది? పరోక్ష పన్ను రేటు. 1961. తక్కువ వ్యయంతో ఏ ధరకు సంబంధం ఉంది? అస్థిర ఖర్చు. 1962. ప్రధాన ఆదాయ వనరు ఏది? భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం. అమ్మకపు పన్ను. 1963. అభివృద్ధిని ఒక సృజనాత్మక అని ఎవరు అన్నారు? విధ్వంసం పెట్టుబడిదారీ విధానం కింద. షౌసున్నా పీటర్. 1964. ఇమిలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎవరు ఇచ్చారు? ఇక్బాల్. 1965. ఏ మార్పు లేనప్పుడు ధరలో పెద్ద మార్పు అప్పుడు ఇలాంటి తరహా డిమాండ్లు అంటారు. సున్నా పూర్ణ సున్నాగా సాగే. 1966. ఏది ఉత్తమ కొలమానం ఆర్థిక ఒక దేశ అభివృద్ధి? ఎన్ఎంయు. 1967. కొత్త సంస్థలను మార్కెట్లో అనుమతించరు. గుది బండుగ. 1968. ఐఎంఎఫ్ రాజధాని కంట్రిబ్యూషన్ ఆఫ్ సభ్య దేశాలు. 1969. 14 భారత బ్యాంకులను జాతీయం చేశారు. 1969. 1970. ఏ రూపంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ పదాన్ని లాయసేజ్ ఫైరీ సంబంధన్? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. 1971. ఏ పన్నును కేంద్ర విధించలేదు ప్రభుత్వం? వృత్తి పన్ను. 1972. రెండో పంచవర్ష ప్రణాళిక ఆధారంగా మోహాల నోబెల్ నమూనా. 1973. ఏ పత్రం ప్రచురించిన ప్రభుత్వం ఏదైనా సమస్యపై ప్రజాభిప్రాయాన్ని అప్రిజ్ చేయాలంటే? తెల్ల కాగితం. 1974. ఏకై స్టాగ్ఫ్లేషన్ను సూచిస్తుంది? మాంద్యం ప్లస్ ద్రవ్యోల్బణం. 1975. ధనికులు పేదలతో పోలిస్తే వారి ఆదాయంలో చిన్న భాగం. 1976. వేరియబుల్ యొక్క తక్కువ మూడో పరిస్థితి నిష్పత్తి అంటే నెగటివ్ రిటర్న్. 1970. సెన్వాట్కు సంబంధించింది ఎక్సైజ్ సుంకం. 1978. ఉత్పాదక వస్తువులను ఇలా అంటారు: ఇన్వెస్ట్మెంట్ గూడ్స్. 1979. పొందటానికి తాత్కాలిక పన్ను విధించడం ఏమిటి? అదనపు ఆదాయమా? సర్ఛార్జీ. 1980. ఏ సంస్థ ఇందులో పాల్గొంటోంది? భారత కేంద్ర బడ్జెట్ డ్రాఫ్టింగ్. ఏడీఎంఐఎన్ఐఎస్టీఆర్ఐవి మంత్రివర్యులు మాత్రమే. 1981. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు జరిగింది? సెటప్ చేయాలా? 1952. 1982. కొరకు ఫార్ముల ద్వారా ఫౌరన్కు పేమెంట్ ఇవ్వబడుతుంది. వారి వస్తువులు సేవలను ఉపయోగించడాన్ని ఏమంటారు? అభ్యంతరాల ఖరీదు. 1983. పన్నులు మరియు ప్రభుత్వ వ్యయ విధానం కింద వ్యవహరిస్తారు. విధానం. కోశ విధానం. 1984. స్వేచ్ఛ విపణి యొక్క లక్షణం ఏది? వినియోగదారు యొక్క ఔన్నత్యం. 1985. పన్ను మీద ద్రవ్యోల్బణ ప్రభావం ఏమిటి? రెవెన్యూ ఫలితాలు ఒక పరిస్థితిలో ఉన్నాయా? కోసలాగు. 1986. ఎన్ఎంయు నుంచి ఏం తగ్గింది? జాతీయ ఆదాయం. పరోక్ష పన్ను. 1980. ఒక సరఫరా విధి సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది మధ్య ధర మరియు ఉత్పత్తి. 1988. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు చిహ్నం సాధారణంగా కుక్కలను, నమ్మకమైన, మిత్ర అనే పదాలను అది? సిండికేట్ బ్యాంక్. 1989. ట్రేడ్ యూనియన్ ఏ జాబితా పరిధిలోకి వస్తుంది? ఉభయ జాబితా. 1990. హాల్సేల్ కొరకు అప్డేట్ చేయబడ్డ బేస్ ఏది? ధరల సూచి WPI. 2011 నుండి 2012. 1991. నాసిరకం వస్తువుల వినియోగం తగ్గుతుంది ఎప్పుడు? ఆదాయం పెరుగుతుంది. 1992. ఢిల్లీ చలో అనే క్లారిటీ ఎవరి ద్వారా వచ్చింది? ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్. 1993.
ఏకే స్టాగ్ఫ్లేషన్ను సూచిస్తుంది. మాంద్యం ప్లస్ ద్రవ్యోల్బణం 1994 ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఫర్ ఇండియా ఎం. విశ్వేశ్వరయ్య 1995 ఇది అతిపెద్ద భాగాన్ని అందిస్తుంది. భారత్లో లోన్బుల్ ఫండ్స్ కు డిమాండ్. కార్పొరేట్ వ్యాపారాలు 1996 ఇది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ యొక్క అత్యున్నత. భారతదేశంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ భారతదేశం 1997 ఏ దశాబ్దాన్ని ఎముకగా జరుపుకుంటారు మరియు ఉమ్మడి దశాబ్దం ఎవరిని గుర్తిస్తారు? 2001 నుండి 2010. 1998 లా ఆఫ్ డిమాండ్ ప్రకారం పరిమాణం గిరాకీ పెరుగుతుంది ధర తగ్గడంతో. 1999 పరిమాణాత్మక క్రెడిట్ను నియంత్రించేది ఏది? వీటిలో ఆర్బీఐ నిర్దేశకాలు. 2000 ఇది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ యొక్క అత్యున్నత. భారతదేశంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.